आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी जिले के कोऑपरेटिव बैंक के सीनियर मुलाजिम जनाब असद अली के एतराफ में इनकी सुबुकदोशी के मौके पर एक तहनीती तकरीब मुनक्किद की गई। जनरल मैनेजर ने खिताब करते हुए कहा कि जनाब असद अली ने 43 साल तक अपनी ईमानदारी और बेहतरीन खिदमत अंजाम दिए। अपने बेहतरीन रवैये और नज़्म ज़ब्त की वजह से वो हमेशा साथियों के लिए काबिल तक़लीद रहे। जनाब M.A. खादर फैसल, नायब सदर तेलंगाना यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट IJU ने कहा कि जनाब असद अली ने मुलाजिमत के दौरान फ़राइज़ ईमानदारी से अंजाम दिए। इन्होंने कहा कि रिटायरमेंट के बाद भी वो अपनी ज़िंदगी को मसरूफ़ और सेहतमंद रखते हुए पुरसुकून जिंदगी गुजारे। इस तकरीब में मौलाना हजरत हकीम उमर बिन अहमद फैज़ अली शाह, बंदा नवाजी इरफानी चिश्ती, सज्जादे नशीन दरगाह शरीफ इरफानी चाउजबाग संगारेड्डी के अलावा मसूद इम्तियाज खान सिद्दीक जर्नलिस्ट के अलावा शबीर हाशमी। సో అంటే నా 12 ఇయర్స్ 13 ఇయర్స్ సర్వీస్ లో రోజు ఖచ్చితంగా అసద్ భాయ్ని మనం రోజు కలుసుకునే వాళ్ళము. 13 ఇయర్స్ లో ప్రతి రోజు మేము కలుసుకునే వాళ్ళము. హెడ్ ఆఫీస్ నేను బ్రాంచ్ లో ఉన్నా కానీ అసద్ భాయ్ ఏమైతుంది ఏంటి అనేది ఖచ్చితంగా కలుసుకుంటూ సో ఇక ముందు కూడా ఇదే రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాము అని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ న్యూ ఇయర్ మొదలు కాబోతుంది. అదేవిధంగా మా అసద్ మామ జీవితంలో కూడా ఈ రోజుతో ఒక ఘట్టం పూర్తి అయ్యి రేపటి నుంచి ఒక ఫ్రీ బర్డ్ లాగా ఆయన జీవితాన్ని మొదలు చేస్తారని ఆశిస్తున్నాను. అసద్ మామ గురించి చెప్పాలంటే వెల్ డిసిప్లిన్, వీల్ అందరు ఆయన గురించి గుర్తించవచ్చు. డిసిప్లిన్ మ్యాన్, ఏ విషయంలో అయినా కూడా ఆయన మంచి పద్ధతిగా మీరు ఏ టైం ఇచ్చినా మీరు 3 గంటలంటే 2:03కే ఆయన ఉండే వ్యక్తి. సో ప్రతి విషయంలో మంచి డిసిప్లిన్తో పాటు నీట్నెస్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. ఆయన సెల్ఫే కాకుండా ఆయన నడిపే బండి కానీ ఆయన ప్రొఫెషన్ ఏదైనా దానికి మంచిగా పద్ధతిగా దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేశారు. సో ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈస్ ఎ డీసెంట్ పర్సన్, డిసిప్లిన్ మ్యాన్, జెంటల్ మ్యాన్. ఆయనకి నేను ఒకటే విషయం చెప్తున్నాను, బికాస్ ఈ వర్క్ ఏ లాంగ్ టైం ఆయనకు పని చేయడమే అలవాటు. కానీ రేపటి నుంచి ఈ యాక్టివిటీస్ ఆయనకు ఉండవు. సో ఆయన యాక్టివ్ ఉండాలంటే ఏదో ఒక వేరే ఆయన మరి వేరే ఏమైనా యాక్టివిటీస్ మొదలు పెట్టుకోవాలి. యాక్టివ్ ఉండాలి, హెల్తీ ఉండాలి. ఐ విష్ హిమ్ ఏ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. థ్యాంక్ యూ.